హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే కొబ్బరి మొక్కలు వేసుకెళ్ళాలని పొద్దున్నే నాకు ఫోన్ చేశారు. సరే వస్తున్నానండి అని నేను కొబ్బరి మొక్కల కాడికి వచ్చాను. ఈ మొక్కలు ఏంటంటే ఇవి ఒక 150 మొక్కలు ఉన్నాయి కొబ్బరి మొక్కలు. మిగతా ఏంటంటే పనస మొక్కలు, జామ మొక్కలు ఉన్నాయి. ఇవి కలిపి మొత్తం ఒక 200 మొక్కల దాకా ఉన్నాయి. ఈ 200 మొక్కలు మనం బండిలో లోడ్ చేసుకొని మామూలుగా ఊర్ల మీద తీసుకుని వెళ్ళాలి. కరెక్ట్గా 40 కిలోమీటర్లో దింపి రావాలి. డైరెక్ట్గా ఒక్కసాటే కాదు, ఊళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళకి 4 మొక్కలు అలా ఇవ్వాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. వీళ్ళు ఏంటంటే ఒక 20 రోజుల క్రితం ముందు వెళ్ళి వాళ్ళ ఊర్లో వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే కొబ్బరి మొక్కల గురించి వివరించి ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకొని ఈ మొక్కలు ఏంటంటే ఒక్కసారి దింపిస్తారు. ఒకసాట మా ఊళ్ళో కమటూరులో దింపించారు ఈ మొక్కలు. అక్కడ నుంచి లోడ్ చేసుకొని ఇక ఊళ్ళో వెళ్ళి ఎవరి అడ్రస్ కాడ అక్కడ వాళ్ళకి మొక్కలు అప్పచెప్పేస్తారు. నేను ఈరోజు వీళ్ళకి కిరాయి పెట్టాను. అయితే ఏంటంటే లోడింగ్ చేయించుకోవడానికి వచ్చాను. ఇక్కడ కరెక్ట్గా మొత్తం మనకి 200 మొక్కలు చిల్లర ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే 40 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 40 కిలోమీటర్లు రావాలి. ఈరోజు ఏంటంటే ఇక వాళ్ళ కింద బండి, ఆయిల్ వాళ్ళదే, మొత్తం భోజనం ఖర్చులన్నీ వాళ్ళయే. లోడింగ్ అయితే ఆయన ఒక్కడే ఉన్నాడు. సరే నేను అందించాను, మొత్తం లోడ్ అంతా చేశాను. కాకపోతే ఎదర పడింది లోడు. కాకపోతే టన్నేజ్ వచ్చి మనకి కరెక్ట్గా 15 క్వింటాల లోపు పడుతుంది. కాకపోతే ఎదరకు పడింది, ఇవన్నీ ఎదరకు వాల్చారు కాబట్టి కొంచెం ఎదర పడుతుంది. మనకు 15 క్వింటాల లోపు పడుద్ది టన్నేజ్ వచ్చి. సరే నేను అందించాను, మొత్తం ఆయనే లోపల పెట్టి సదిరేశారు. లోడ్ అయితే అయిపోయింది. మొత్తం అన్నీ నిమ్మ మొక్కలు, పనస మొక్కలు, జామ మొక్కలు, మల్లెపూలు, గులాబీ పూలు, కొబ్బరికాయ మొక్కలు ఇవన్నీ ఆర్డర్ మీదే తీసుకొచ్చారు. ఎవరికి ఎన్ని కావాలనేది వీళ్ళు రాసుకొని ఆర్డర్ చెప్తే ఆర్డర్ మీద తీసుకొచ్చి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వీళ్ళు మొక్కలు. ఇవి కూడా ఎక్కించాలి మొక్కలు. ఏంటంటే వీళ్ళు ఒకసారి ముందు ప్లేస్ చూసుకుంటారు. ప్లేస్ చూసుకొని లారీలో మొక్కలు వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో మొత్తం దింపేసి, ఎందుకంటే వీటికి నీళ్ళ ఫెసిలిటీ ఉండాలి, నీళ్ళు పట్టుకోవడానికి ప్లేస్ చూసుకుంటారు. సరే లోడ్ అయితే అయిపోయింది, మొత్తం తాడైతే కట్టేసాం. ఎందుకంటే వెనక్కి పడుకోకుండా, లేకపోతే స్పీడ్కి వెళ్ళేటప్పుడు వెనక్కి రాకోకుండా తాడైతే కట్టేసుకున్నాను. డీజిల్ కొట్టించుకున్నాను. డీజిల్ కూడా వాళ్ళదే, కాకపోతే డీజిల్ నేను ఒక 700 రూపాయలు డీజిల్ కొట్టించాను. మనకేంటంటే కిలోమీటర్ లెక్క ఎంత అని ఉంటుంది. ఆ కిలోమీటర్లకి ఎంత అయితే అంత డీజిల్ మనకు వాళ్ళే వేస్తారు. ఆయిల్ వాళ్ళదే. డీజిల్ అయితే నేను లోడ్ చేసుకొని హెచ్పి బంక్లో కొట్టించుకున్నాను. అటు నుంచి అటు వెళ్ళాల్సింది ఇటు వెనక్కి వచ్చాను. వెనక్కి అంటే ఎటు నుంచి వెళ్ళాలంటే జనార్దనవరం, తర్వాత వచ్చి చిత్తపూరు నుంచి తుమ్మగూడెం, సూర్యాపల్లి నుంచి బాసారపాడు, చక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం, రవణక్కపేటతో లాస్ట్. కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాక డీజిల్ కొట్టించుకొని ముందు జనార్దనవరం వెళ్ళాలి. జనార్దనవరం నుంచి స్టార్టింగు. జనార్దనవరం అయితే వచ్చేసాం. ఎందుకంటే మనం లోపల ఉండి ఆయన ఏ మొక్క తీయమంటే ఆ మొక్క తీసి మనం అందిస్తే ఆయన లోపల తీసుకెళ్ళి బిల్లు ప్రకారం వాళ్ళు ఎన్ని ఆర్డర్ చెప్పుకున్నారో అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకు నిదానంగా ఉన్న కొద్దిగా సరుకు అంతా దిగిపోతుంటుంది. ఇప్పుడు 15 క్వింటాలు వేసుకొచ్చాం కదా, అక్కడ 2 మొక్కలు, అక్కడ 2 మొక్కలు అలా దిగిపోతుంటుంది. చివరికి వెళ్ళేవరకు మన బండిలో ఏమి లోడ్ ఉండదు. ఉన్న 1-2 మొక్కలు మిగిలినా మళ్ళీ విసనపేట తీసుకొచ్చి దింపేసేయడమే. ఇంకోసాటికి వచ్చాం, ఒకసారి ఒక 5 మొక్కలు ఇచ్చాం. ఇక్కడ ఇంకోసారి ఇంకొక 5 మొక్కలు ఇవ్వాలి. వేరే అడ్రస్ అడుగుతున్నారు కొంతమంది. ఏంటంటే అక్కడ సెంటర్లో ఉండి రాస్తారు, సెంటర్లో ఉండి ఆర్డర్ చెప్తారు. మరి వీళ్ళకి ఇల్లు తెలియదు కదా. వీళ్ళు ఏంటంటే ఒకసాటికి వెళ్ళి ఆ ఏరియాలో ఆ పేరు మనిషిని కనుక్కొని అక్కడ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఈ జనార్దనవరంలోనే 4 సాట్లు ఇచ్చాం మొక్కలు, 4-5 సాట్లు ఇచ్చాం మొక్కలు.
జనార్దనవరంలో అయితే అయిపోయింది మొక్కలు ఇవ్వడం. కాకపోతే టిఫిన్ చేద్దామని వచ్చి ఇక్కడికి వచ్చేవరకే కరెక్ట్గా ఈ మొక్కలన్నీ దింపేవరకే 10:30 అయింది. మేము సెంటర్కి వచ్చి టిఫిన్ చేద్దాం చూసేవరకే ఎక్కడ ఒక టిఫిన్ హోటల్ కూడా లేదు. ఒకే ఒక హోటల్ ఉంది, అందులో కూడా 6 గారెలే ఉన్నాయి. సరే నేను ఒక 4 పెట్టించుకున్నాను గారెలు, ఆయన ఒక 2 తిన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తినాలి. గారెలు అయితే నేను పొద్దున్నే తిన్నాను, ఇడ్లీయే తింటాను. కాకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనం భోజనం ఏ టయానికి చేస్తామో కూడా తెలియదని ఇక ఆ గారెలు అయితే తిని మామూలుగా ఇక చిత్తపూర్ వచ్చాము. చిత్తపూర్లో కొన్ని దింపాము. చిత్తపూర్లో ఒక 10 మొక్కలు ఉన్నాయి. ఆ 10 మొక్కలు చిత్తపూర్లో దింపేసేసాం. తర్వాత వచ్చి నెక్స్ట్ ఊరు వచ్చి మనం తుమ్మగూడెం వెళ్ళాలి. అలా దింపుకుంటా వెళ్ళినా కొద్దిగా మనకి బండి అంతా ఖాళీ అయిపోద్ది. తుమ్మగూడెం అయితే వచ్చాం. తుమ్మగూడెంలో అక్కడ 4, ఇక్కడ 4 అలా 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 దింపుకుంటూ వచ్చాం తుమ్మగూడెం. ఈరోజు ఎండ అయితే బాగా అసలు మామూలు లేదు, నిప్పులు కక్కుతుంది ఎండ. ఇక్కడికే కరెక్ట్గా తుమ్మగూడెం వచ్చేవరకే కరెక్ట్గా 12-1 గంట అయింది. భోజనం టైం అయితే అయింది. కాకపోతే ఇటు పక్క హోటల్ ఎక్కడా ఉండవు, వెళ్తే చక్కపల్లిలోనే వెళ్ళి భోజనం చేయాలి. సరే అలా ఇచ్చుకుంటా దగ్గర బాసార్పాడు అయితే వచ్చాము. అన్ని చోట్ల అయిపోయినాయి. దగ్గర బాసార్పాడు అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర ఒక అమ్మమ్మతో ఒక మొక్కలు వచ్చి ఇవైతే ఒక 50 మొక్కల దాకా దిగుతాయి. మొత్తం ఎవరి కాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం మొక్కలు ఇక్కడ. ఇక ఇది కాక ఇంకొక ఊరే ఉంటుంది, అక్కిరెడ్డి కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేవరకు చాలా టైం అయింది. ఇక్కడికి దగ్గర 2 అయింది. ఇక్కడ మొక్కలు దింపి మేము ఇవన్నీ ఇక్కడ మొక్కలు దింపేసి మేము భోజనం చేయడానికి వెళ్ళే టైంకి కరెక్ట్గా 4 గంటలకు భోజనం చేసాం మేము. ఇదే లాస్ట్ పాయింట్ బాసార్పాడులో. ఇక్కడ దింపిన తర్వాత భోజనానికి వెళ్తే కరెక్ట్గా 4 అయింది మేము భోజనం చేసేవరకే. మనకి ఈ కిరాయి వచ్చి నేను పొద్దున్నే ఫోన్ చేసినప్పుడు ఈ కిరాయి వచ్చి ఆయిల్ పోసుకొని 2000 ఇమ్మని చెప్పాను నేను. ఆయిల్ పోసుకొని 2000 ఇమ్మని చెప్తే సరే వాళ్ళు ఓకే అన్నారు. ఆయిల్ ఎంత అయితే అంత వాళ్ళే డబ్బులు ఇస్తారు, మనకి 2000 రూపాయలు కిరాయి ఇస్తారు. భోజనం కూడా వాళ్ళదే, టిఫిన్ వాళ్ళదే. దిగుమతి అయితే అయిపోయింది. లాస్ట్ ఈ 4 మొక్కలే మిగిలి 4 మొక్కలు వేరే సాట దింపడానికి వచ్చాం. రావణక్కపేట ఇది లాస్ట్ స్టేజీ. ఈ మిగతా మొక్కలు కూడా వేరే సాట పెట్టేసి వెళ్ళిపోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్.